ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త పార్టీ పెట్టే దిశగానే ఉన్నాయని టాక్ నడుస్తుంది. బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి పార్టీని ఆవిష్కరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కార్యాలయం కోసం ఇప్పటికే బంజారా హిల్స్ లో ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ పేరు పరిశీలనలో ఉందని, ఇప్పటికీ ఈ పేరుకు జనంలో ప్రాచుర్యం ఉండడంతో సులభంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కవిత చేసిన కమెంట్స్ కూడా కొత్త పార్టీ పెట్టే దిశగానే ఉన్నాయని టాక్ నడుస్తోంది. బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి పార్టీని ఆవిష్కరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కార్యాలయం కోసం ఇప్పటికీ బంజారా హిల్స్ లో ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ పేరు పరిశీలనలో ఉందని, ఇప్పటికే ఈ పేరుకు జనంలో ప్రాచుర్యం ఉండడంతో సులభంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపైన రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే నిన్న గత కొద్ది రోజులుగానే టీఆర్ఎస్ కు కవితకు పూర్తి స్థాయిలో అగాధం ఏర్పడ్డది. క్రమక్రమంగా దూరం పెరుగుతా ఉంది. సో ఒక రకంగా అధిష్టానంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని మొత్తం కూడా పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో కొద్ది రోజులు వేచి చూసే దూరంలో ఉన్నప్పటికీ కవిత తీరు మారడం లేదు. దానికి తోడు కవిత రోజు తన వ్యాఖ్యలను మరింత ఉధృతం చేస్తా ఉన్నారు, తీవ్రతరం చేస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నిన్న అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకొని కవిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. సో నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తంగా బీఆర్ఎస్ లోనే ఒక పెద్ద పెను దుమారాన్ని మొత్తంగా రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావును టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే ఒక వ్యూహంలో భాగంగానే కవిత ఇలా వ్యాఖ్యలు చేసిందని చెప్పి ఒక వర్గం వేలుస్తా ఉంటే, మరోవైపు ఏమో హరీష్ రావును కావాల్సుకొని అంత మొత్తంగా కూడా పొలిటికల్ గా డ్యామేజ్ చేయడానికి, హరీష్ రావును పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే వ్యక్తిగతంగా హరీష్ రావును టార్గెట్ చేసింది కవిత అని చెప్పేసి హరీష్ రావు అభిమానులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇప్పటికైనా కవితపై చర్యలు తీసుకోవాల్సిందే. కవితపై చర్యలు తీసుకోకపోతే పార్టీలో ఒక రకమైన అస్థిరత ఏర్పడుతోంది, లేనిపోని ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా చాలా మంది నాయకులు కేసీఆర్ దృష్టిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సీనియర్ నాయకులు కేటీఆర్ తో పాటు ఇతర సీనియర్ నాయకులతో దాదాపుగా అర్ధరాత్రి వరకు భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ విచారణ అంశంతో పాటు అదే స్థాయిలో ఒక రకం కవిత ఇష్యూపై మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. సో కవితను ఈ రోజు రేపో అతి త్వరలోనే ఆమెపై వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక పార్టీ చర్చవుతుంది. సో ఒకవైపు ఇలా ఉంటే ఈ కవిత కూడా ఎట్లాగో బీఆర్ఎస్ నుంచి తనకు పొలిటికల్ గా అవకాశం లేదు, బీఆర్ఎస్ కూడా తనపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్ గా తన భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపైన ఇప్పటికే కొంత మొత్తంగా కూడా సెటప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి గ్యాప్ ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా అయితే తెలంగాణ జాగృతి ఆధ్వర్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం, అదే సందర్భంలో శిక్షణ తరగతులు నిర్వహించడం, అంటే బీఆర్ఎస్ కండువా లేకుండానే, బీఆర్ఎస్ లేకుండానే కొంతగా రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆలోచనలో ఉంది. గత కొద్ది రోజులు అదే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా నిన్నటి పరిణామాలతో ఇక కవితకు బీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. ఇక పార్టీ నుంచి ఒక వేటు పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో
తనే ఒక కొత్త పార్టీ పెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నది. సో ఆ పార్టీ పేరు కూడా పరిశీలనలో ఉంది. వీలైతే నవంబర్ కార్తీక మాసంలో దీపావళికి సంబంధించి పండుగ నేపథ్యంలో ఆ పార్టీ ప్రకటన ఉండబోతుంది అని చెప్పేసి కొంత ఆ ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, కవితకు సంబంధించిన మనుషులు ఇంత శక్తి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో కూడా ఆ పార్టీ పేరు, ఎందుకంటే ఇటీవల కాలంలో కవిత ఎత్తుకుంటున్న ఏజెండా కూడా అంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశము, బీసీ రిజర్వేషన్, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి పేరుతో పార్టీని కొంత ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. దీపావళికి కొత్త పార్టీని లాంచ్ చేసే ఆలోచనలో కవిత ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.